ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. పెద్ద ట్రైలర్ బ్రేక్ డౌన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మనకి ట్రైలర్ స్టార్టింగ్ లోనే జగపతి బాబు గారు ఇట్లా కొండ ప్రాంతంలో ట్రైన్ వెళ్తుంటే ఒక ఎర్ర తువాలతో దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎమర్జెన్సీ అని చెప్పి ఆ ట్రైన్ స్టాప్ చేయడానికి డ్రైవర్ కి సిగ్నల్ ఇస్తారనమాట. అండ్ మనకి నెక్స్ట్ షాట్ చూసిన వెంటనే క్లియర్ గా కొండ ప్రాంతాల్లో అందరు కూడా ఆ కొండను వదిలేసి వెళ్తూ ట్రైన్ ఎక్కడానికి అన్ని సామాన్లు చేకూర్చుకుని వెళ్తున్నట్టుగా మనకి నెక్స్ట్ షాట్ అనేది క్లియర్ గా అక్కడ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్ మనకి గమనిస్తే ట్రైలర్ లో ఫేవరెట్ క్రికెటర్, ఫేవరెట్ వెస్లర్, అట్ ద సేమ్ టైం ఫేవరెట్ రన్నర్ ముగ్గురు కూడా పెద్ద అని చెప్పి ఊర్లో డిఫరెంట్ పీపుల్ చెప్తారు. వేర్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది ట్రైలర్ లోనే దట్ రామ్ చరణ్ గారు అట్ ద సేమ్ టైం ఒక పైల్వాన్, ఒక క్రికెటర్, అట్ ద సేమ్ టైం ఒక రన్నర్. అండ్ తనని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది కూడా ఆ ఏరియాలో అవ్వచ్చు లేకపోతే ఊర్లో అవ్వచ్చు ఆ స్పోర్ట్స్ ఆడడం అంతా కూడా అలవాటు చేసుకొని తనని ఒక ఐడల్ లాగా పెట్టుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ట్రైలర్ లో ఈ బాడీ బిల్డర్ షాట్స్ అండ్ క్రికెట్ షాట్స్, ఎస్పెషలీ బాడీ బిల్డర్ షాట్స్ ఏవైతే పైల్వాన్ షాట్స్ ఉన్నాయి క్రేజీ వచ్చినాయి. అంటే బుచ్చిబాబు గారు బాగా కట్ చేశారు. అండ్ నెక్స్ట్ మూమెంట్ మనకు చూస్తే జాన్వీ కపూర్ గారి ఇంట్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ క్లియర్ గా గమనిస్తే జాన్వీ కపూర్ వాళ్ళ ఫాదరే ఆ టోర్నమెంట్స్ అన్ని కూడా నాకు తెలిసి కండక్ట్ చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఒక షాట్ లో జాన్వీ కపూర్ ఇలా పడుకొని ఉంటారు నేల మీద, చుట్టుపక్కల అన్ని కూడా పాంప్లెట్స్ ఉంటాయి. వేర్ లాంతర్ గుర్తుకే మీరు ఓటేయండి అని చెప్పేసి మొత్తం ఫ్లైయర్స్ అని ఉంటాయి. దాని కింద చూస్తే సుభద్ర రాజు అని చెప్పి క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. మాక్సిమం జాన్వీ కపూర్ వాళ్ళ ఫాదరే అయి ఉండొచ్చు ఈ సుభద్ర రాజు. అండ్ కరెక్ట్ గా ఆ లాంతర్ గుర్తుకే ఓట్లో పాంప్లెట్లు ఎవరైతే మనిషి ఉంటాడో మనకు ఒక షాట్ లో క్లియర్ గా బ్యాక్ హెడ్ లో పెద్ద కట్అవుట్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం జాన్వీ కపూర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ ఇట్లా బ్యాట్ బాల్ పట్టుకొని ప్రచారంకి వచ్చినట్టు వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళ ఫాదరే అని చెప్పేసి. అండ్ జాన్వీ కపూర్ వాళ్ళ ఫాదరే ఆ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ట్రైలర్ తర్వాత కంటిన్యూస్ గా జాన్వీ కపూర్ గారి షార్ట్స్ పడుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కూడా అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మన క్లియర్ గా శివరాజ్ కుమార్ గారిని బ్యాక్ యాంగిల్ నుంచి చూపించడం స్టార్ట్ చేస్తారు. అండ్ కరెక్ట్ గా చూస్తే శివరాజ్ కుమార్ గారు చెప్తారు వాళ్ళకి ఆట ముఖ్యం కాదు బతకడం ముఖ్యమని, విచ్ మీన్స్ వాళ్ళు స్పోర్ట్స్ ఆ లెవెల్లో వాల్యూ ఇస్తారు. అండ్ ఆ స్పోర్ట్స్ అనేది వాళ్ళకి సర్వే అవ్వడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోర్ దెన్ ఈ ఆట గెలవడం ఓడిపోవడం అనేది వాళ్ళ అజెండా ఉంటది. నెక్స్ట్ మన మిర్జాఫర్ ఫేమస్ మున్నాబాయ్ గారి క్యారెక్టర్ అనేది ఇంట్రొడక్షన్ జరుగుతుంది. వెంటనే అందరినీ కూడా ఒక ట్రైన్ బాక్స్ లో కొట్టడం స్టార్ట్ చేస్తారు. అది ఎందుకు కొట్టడం స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు మొత్తం అందరు కూడా కలిపి వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ షాట్ లో గమనిస్తే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు మెయిన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అన్ని కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ వెంటనే జగపతి బాబు గారి డైలాగ్ ఏదైతే ఉంటుందో అక్కడున్న డిస్క్రిమినేషన్ వాళ్ళని ఎంత తక్కువగా చూస్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా బిహేవ్ చేస్తారు అనేది క్లియర్ డిస్క్రిమినేషన్ అనే డైలాగ్ లో తెలుస్తుంది. అండ్ ఇంకో షాట్ లో గమనిస్తే ఆ కొండ పైన ఉన్న వాళ్ళు అండ్ కొండ కింద ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా డిఫరెంట్ ఊర్లలో ఉండడము అండ్ కొండ పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళని యాక్చువల్ గా ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయడము జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు కరెక్ట్ గమనిస్తే ప్రాపర్ గా బ్రిడ్జ్ కూడా ఉండదు ఆ కొండకి. వాళ్ళు ఏదో ఒక తాటి పెంకేసుకొని లేకపోతే ఏదో ముద్దేసుకొని దాని మీద నడుస్తూ క్రాస్ చేస్తూ వెళ్తారు. ఇంకా నెక్స్ట్ షాట్ గమనిస్తే మనకి రామ్ చరణ్ లో ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ కూడా పని చేయించుకుని వాళ్ళని తక్కువ డబ్బులకే పని చేయించుకుని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్న సీన్ అంతా కనబడుతుంది. అంటే వాళ్ళ లైఫ్ కి లెక్క లేదన్నట్టు వాళ్ళని ఒక్కటే దగ్గర అందరిని పడుకోబెట్టేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వడమే ఎక్కువ అనేలాంటి ఒక డైలాగ్ అనేది రాయడం మనకి క్లియర్ గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్స్ అన్ని గమనిస్తే మన మున్నాబాయికి రామ్ చరణ్ అసలు నచ్చకపోవడము అండ్ రామ్ చరణ్ మధ్యలో అండ్ మున్నాబాయి మధ్యలో ఫైట్ సీట్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తారు. మనం కరెక్ట్ గా గమనిస్తే అక్కడ మున్నాబాయ ఎవరు ఈ ఆటకూలి నా కొడుకు అని అంటారు. అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది వేర్ రామ్ చరణ్ ని ఏ టీం విన్ అవ్వాలనుకుంటారు లేకపోతే ఏ టీం లో ఆడించాలనుకుంటారు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి కూలీ ఇచ్చి మరి ఆడిపించుకుంటారు. సో రామ్ చరణ్ ఏ టీం కంటే ఆ టీం కి డబ్బుల కోసం ఆడుతూ ఉంటాడు అనమాట. సో ఇది ఎలా చెప్పానంటే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట ఈ క్యారెక్టర్ యాక్చువల్ గా తన ఊర్లో ఒక పర్సన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసింది అన్నట్టు చెప్తారు. సో దాని బేస్ ప్రకారంగానే ఇక్కడ ఈ డైలాగ్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ షాట్ లో గమనిస్తే మన రామ్ చరణ్ గారు ఇట్లా డెడ్ బాడీ ముందు ఉంటారు, చుట్టుపక్కల అంతా పోలీసులు ఉంటారు. వేరే మనకు స్టార్టింగ్ లో ట్రైన్ లో అందరినీ కొడతారు చూసారు, నాకు తెలిసి ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. దట్స్ వేర్ ఇంకా నాకు తెలిసి రామ్ చరణ్ గారు వాళ్ళందరినీ మీద రిటైలేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఆ సీన్ లో. మనకి నెక్స్ట్ షాట్ చూపించారు బట్ నేను అట్లా అనుకుంటున్నాను. అండ్ అట్లా అనుకున్న వెంటనే కంటిన్యూస్ ఫైట్ షాట్స్ అని ఉంటాయి డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ సీన్స్ లో డిఫరెంట్ గెటప్స్ లో ఫైట్ సీన్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా కొరియోగ్రాఫ్ చేసి అలా ట్రైలర్ లో ఫిల్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వెంటనే మనకి క్రాస్ ఓవర్ అథ్లీట్ అనే డైలాగ్ వస్తుంది. అండ్ మనకి ఒలింపిక్ సీన్స్ ఒలింపిక్ లో జాయిన్ అయ్యి ఇట్లా పెద్ద అని చెప్పి జెర్సీతో చూపిస్తారు కదా. సో నాకు తెలిసి డెఫినెట్ గా మనకి ప్రీవియస్ ఢిల్లీలో ఫైట్స్ చూస్తున్నట్టయితే తన చేతిలో ఒక పిటిషన్ పేపర్ ఉండడము డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉండడము అలానే తన ఒక అంబాసిడర్ కార్ లేపేటప్పుడు పోలీసులు కూడా తను కొట్టడము ఈ షార్ట్స్ అనేది చూపిస్తారు. వేర్ డెఫినెట్ గా నాకు తెలిసి ఊర్లోనూ ఏదైనా ప్రాబ్లము లేకపోతే వాళ్ళ ఊరికి మినిమం ఫెసిలిటీస్ కోసము పెద్ద ఫైట్ చేస్తూ వెళ్లి గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తున్నప్పుడు తనకి అక్కడ నాకు తెలిసి ఎదురు దెబ్బ తగలడము ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా వాట్ దిసే అంత అనుకూలత చూపించకపోవడము అలా జరగడం వల్లే
నాకు తెలిసి పెద్ద ఒక డెసిషన్ కి వస్తాడు, వేర్ డెఫినెట్ తను ఎలాగో ఈ క్రాస్ ఓవర్ లైక్ మనకి చెప్పినట్టు స్పోర్ట్స్ అన్ని ఆడతారు కదా, ఒలింపిక్స్ లో గనక ఒకళ్ళ పేరు లైక్ తెచ్చుకోగలిగితే మనకి క్లియర్ గా ఊరి పేరు కూడా హైలైట్ అవుతుంది. సో దాని వల్ల ఊరికి ఏమన్నా మంచి జరగవచ్చు. అండ్ తను దేనికోసం అయితే ఏ కాజ్ కోసం అయితే ఫైట్ చేసి ఢిల్లీ వస్తున్నాడో అదంతా కూడా ఫుల్ఫిల్ అవ్వచ్చు అనే లైక్ ఒక ఐడియాతో నాకు తెలిసి ఈ ఢిల్లీలో ఉన్న ఆ కష్టాలన్నీ పడుకుంటూ కూడా తను ఒలింపిక్స్ లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తాడు, తర్వాత ఏమవుతుంది అనే దాని దగ్గర మనకి స్టోరీ లైక్ అండ్ ట్రైలర్ ఎండ్ చేస్తారు. మేబీ నాకు తెలిసి ఇక్కడ వరకైతే మనకి చూపించిన ట్రైలర్ లో కూడా ఇదే మెయిన్ స్టోరీ ప్లాట్ ఉండొచ్చు. అండ్ ఎండింగ్ లో మనకి క్లియర్ గా చూస్తే 2 డిఫరెంట్ షాట్స్ వేరే క్రికెట్ ఆడుతూ అలానే ఒక పైల్వాన్ లాగా వేరే వాళ్ళని అయితే వస్తారు. క్రేజీ షాట్ అదైతే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ చూద్దాం మరి ఏమవుతుందో. ట్రైలర్ అయితే భలే ఉంది. ఇంకా June 4th వరకు యాక్చువల్ గా వెయిట్ చేయాల్సిందే. దట్ ఈస్ అవర్ ట్రైలర్ బ్రేక్ డౌన్. మీ వ్యూస్ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.